అయితే తిరుమల తిరుపతి చంద్రబాబు గారు మొత్తానికి తిరుపతి దేవస్థానం మీద తిరుమల దేవస్థానం మీద బాబు గారికి ఏదో కక్ష ఉన్నట్టుంది. మొన్న నలుగురు ప్రాణాలు తీసి నాలుగు నెలలైనా కాలేదు. అప్పుడే తిరుమలకి సంబంధించిన ఒక 20 ఎకరాల ల్యాండ్ ని ఒబిరాయ్ హోటల్ కే ఇవ్వడం జరుగుతుంది. సో దేవస్థానం భూములు హోటల్ కి ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ బ్రో? దేవాదాయ భూములు అసలు ఇవ్వడానికి రూల్ లేదు. అది ఒక కేటాయించే గిట ఒకవేళ ప్రభుత్వం గిట కేటాయించాలనుకున్నా కూడా దానిలో హైకోర్టులో కేసు గెలిచి హైకోర్టు నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఇలా వెంకటేశ్వర స్వామి వారి ఆస్తుల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. ఏదైనా ఉంటే గిట టెంపుల్ కు సంబంధించినటువంటి భవన నిర్మాణాలు చేస్తే బాగుంటుంది తప్ప ఇతర హోటళ్లకు ఆ స్వామివారి ల్యాండ్లను ఇచ్చగిట అది సరికాదని చెప్పి తెలియజేసినాం. ఎందుకంటే యావత్ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే యావత్ భారతదేశం మరియు ప్రపంచ దేశాలు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆదరించేటువంటి టెంపుల్. అక్కడికి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరికీ హక్కు అది. ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట స్వామివారి జాగాల్ని వేరే వాళ్ళకి ఇచ్చగిట వారికి అపవిత్రమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత విజన్ ఉన్నటువంటి లీడర్ కూడా ఇలాంటి తప్పుదం వేయడం చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా కూడా హోటల్స్ కాకుండా నువ్వు టీటీడీకి సంబంధించినటువంటి నిర్మాణం చేయండి. మీకు అంత ప్రేమ ఉంటే కూడా వేరే దానికి సంబంధించినటువంటి హోటల్స్ కి ఇవ్వడం సరికాదు. ఏది ఉన్నా కూడా దేవుని ఇప్పుడు మనము చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ ల్యాండ్స్ అనేవి కంపల్సరీ దేవుని పేరు మీదనే ఉండాలి తప్ప అవి దేవుని పేరు మీదనే కట్టడాలు చేయాలి తప్ప మిగతా చేసే గిట అది అపవిత్రమవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే ఒక ప్రైవేట్ హోటల్ అంటే వాళ్ళు బిజినెస్ కోసం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలకి ఎలా చేస్తారో మనం అందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఫుడ్ వాడు కస్టమర్ బీఫ్ అడిగితే బీఫ్ ఇవ్వాలి, చికెన్ అడిగితే చికెన్ ఇవ్వాలి, ఎవరిని తీసుకొచ్చినా యాక్సెప్ట్ చేయాలి. సో ఇలాంటి ప్రక్రియలకి ఎంతో పుణ్యస్థలమైన స్థలాన్ని ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు చంద్రబాబు గారు? అసలు ఏమనుకుంటారు? అది ఇవ్వడం చాలా తప్పు, అపవిత్రమైతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఇలా ఎంత ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. మనం చూసుకుంటే ఇక్కడ కంపల్సరీ ఆ హోటల్ కి జాగాని కేటాయించవద్దు. ఎందుకంటే ఇలా మీకు అంత ప్రేమ అంత ఇష్టం ఉంటే గిట్ట తిరుమల తిరుపతి టీటీడీ మీద కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీద మీరు ఇంకా రూములు ఎక్స్టెండ్ చేయండి. ఆ దేవుడి పేరు మీదనే ఇంకా బిల్డింగ్ భవన నిర్మాణాలు చేసి ఇలా భక్తులకు అందుబాటులో ఉండడం తప్ప ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రైవేట్ హోటల్స్ కు ఇచ్చారు అపవిత్రమైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంతంలో కాబట్టి కంపల్సరీ దీన్ని ఇవ్వనియద్దు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.